కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మీరు ఎంపీగా చేయగల నుంచి ఎవరిని గెలిపించుకుంటారు? విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. ఎందుకు బీజేపీ? బీజేపీ ఈ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు. బీజేపీ మన హిందుత్వాన్ని కాపాడుతుంది. మన హిందూ భావితరాలకు రేపటి నాడు పిల్లల భవిష్యత్ కోసం చేసుకోవాలనుకుంటే, మంచిగా ఉండాలనుకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిందే. ఇంకోటి రక్షణ పరంగా భారతదేశానికి ఇట్లాంటి సెక్యూరిటీ లేకుండా ఇంతకు ఇప్పుడు మోదీ వచ్చినాక చాలా వరకు మంచిగానే చేసిండు. మనం హిందువులం, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం బీజేపీని గెలిపించుకోవాల్సిందే పక్కా. అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దానితో ఉచిత పథకాలు అవి పెట్టారు. సో ఇవన్నీ కాదని జనాలు బీజేపీ కొట్టేస్తారంటారా? వేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏమన్నా చేసిందా? ఏమి చేయలేదు. నీకు ఖాళీ ఎంతసేపు లంచాలు వీళ్ళని తినబెట్టుడు వాళ్ళని తినబెట్టుడే ఉంది తప్పితే ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారని గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుందనే ఫ్రీ బస్సులు అన్నాడు. 3 నెల ప్రభుత్వం కూడా నడపలేడు. ఆల్రెడీ హాఫ్ టికెట్ ఏదో పెడతారని చెప్పి మహిళలకు హాఫ్ టికెట్ పెడతామన్నాడు. 500 సిలిండర్ అన్నాడు. సిలిండర్ ఏడిస్తున్నాడు. అనేది 200 యూనిట్లకు కరెంట్ ఫ్రీ అన్నాడు. అంతవరకు అసలు ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది లేదు కరెంట్ ఫ్రీగా. నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత బ్యాడ్ ఒపీనియన్ అంటూ ఏం లేదు. కాకపోతే ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ రావాలనే ఉద్దేశం మాత్రం 100%. సెంట్రల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మోదీ గారే రావాల్సిందే. వేరే మోదీ రావాల్సిందే. ఇంకా రాబో తరాలకు కూడా బీజేపీ ప్రభుత్వమే రావాలి నా ఒపీనియన్ ప్రకారం. అంటే ఈ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఇంకొచ్చే అవకాశం లేదు. ఇంతవరకు 10 సంవత్సరాల ఏ ప్రభుత్వం మళ్ళీ రాలేదంటున్నారు. దానికి మీరేమంటారు? మస్తుగా మొత్తుకుంటూనే ఉంటారు మొత్తుకుంటే వాళ్ళు. దాని ఏం లేదు. మోదీ ఒక ప్రధానమంత్రి అయినా ఎంతోమందికి చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. అన్నే వాళ్ళు మూర్ఖులు అంటూనే ఉంటారు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. చేయడం ఆయన ధర్మత చేస్తుండు. ఇన్ని సంవత్సరాల నుంచి బాబ్రీ మసీద్ గురించి మాట్లాడిన కొడుకు లేడు. ఈ రోజున ఆయన మాట్లాడిండు, చేసిండు, చూపించాడు. రేపటి నాటికి చేస్తాడనే ఆయన చేస్తానని గ్యారంటీ ఉంది. చేస్తాడు కూడా అన్న పక్కా ఇదేం లేదు. ప్రభుత్వం రావాల్సిందే. మన మూర్ఖులు అయితే కావాలి. ఎవరేమేం చెప్పారు ఇక సరే, ఎవరు పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారేమో కానీ రేపటి భావితరాల గురించి ఆలోచన చేస్తే హిందువులు చేస్తే మాత్రం ఆలోచన చేసి చేస్తారు నా అంచనా. సో భవిష్యత్తు బాగున్నాను బీజేపీ రావాలంటారు? బీజేపీ రావాల్సిందే ప్రభుత్వం కంపల్సరీ. మేమైతే బీజేపీ అంటే బాగుంటుందని అనుకుంటున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కి వేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీజేపీకి అంత స్టేట్లో అంతా లేకున్నా కూడా సెంట్రల్ అయితే బాగుంది కదా. మనకి సెంట్రల్లో కూడా మంచి పాలన రావాలంటే బీజేపీ రావాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రజలు వచ్చేసి ప్రజెంట్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో, అయ్యాక ఉచిత పథకాలు అవి పెట్టారు. సో ఇవన్నీ కాదని జనాలు బీజేపీ కొట్టేస్తారంటారా? అంటే ఇప్పుడు సెంట్రల్లో కొంచెం డెవలప్ కావాలి కంట్రీ అంటే, మనం ఇప్పుడు కంట్రీతోని వేరే కంట్రీస్ టైఅప్ అవ్వడం కానీ, ఇట్లా ఫినాన్షియల్గా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ ఉండాలి అని అంటే సెంట్రల్లోనే బీజేపీ రావాలనుకుంటాం. అదేవిధంగా మన స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సెంట్రల్ తోటి కొంచెం సపోర్ట్ ఉండేసి, వేరే గవర్నమెంట్లని ఉద్దేశించి ఏమనట్లే కానీ ఇప్పటి నుంచి అయినా ఉంటే స్టేట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ అవి కానీ ఉంటాయి. 2 స్టేట్ అండ్ సెంట్రల్ కలిపి మంచిగా డెవలప్ చేసుకోవచ్చు ఆ ఫండ్స్ తోటి అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేయదు. ఒకవేళ బీజేపీ సెంట్రల్ వచ్చినా కాంగ్రెస్ అయితే బీజేపీ సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు మనకి అభివృద్ధి ఉండేది అంటారా? అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ కూడా స్టేట్ లో కొన్ని చేయాల్సిన ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా, వాటి కోసం ఉండాల్సిందే. లోకల్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి బీజేపీ మనకి హెల్ప్ చేసింది అంటారా? అది తప్పకుండా చేస్తుంది. బీజేపీ అంటే ఏ పార్టీ స్టేట్ లో ఉన్నదని ఏం ఆలోచించదని అనుకుంటున్నాను. ఈసారైనా ఇప్పటి నుంచి అయినా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు జనాలు ఎక్కువగా బీజేపీ ఓన్లీ హిందూ మతానికి సపోర్ట్ చేసేదని అపోహ ఉంది. దానికి మీరేమంటారు? అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ కంట్రీలో ఓన్లీ హిందూ స్టేట్ గా కంట్రీ అయితే ప్రకటించలే కదా. అందరూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్ అందరూ ఉన్నారు కదా. ఒక సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎప్పుడు అట్లా ఆలోచించడం మేము అనుకుంటాను. ఇక వేరే పార్టీలు అట్లా బురదలుతాయి అట్లా అని ఏం లేదు. మతత్వ పార్టీ అయితే ఏం కాదు బీజేపీ. బట్ హిందుత్వానికి కొంచెం సపోర్ట్ చేస్తుంది, హిందుత్వం డెవలప్ అవ్వడానికి.